ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజు గారు. అలాగే ఫోన్ లైన్ లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు. జ్యోత్స్న గారు, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు, నిన్న జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 10కి 10 స్థానాలు మీరు గెలుచుకున్నారు. బట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇది రిపీట్ కాదు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా బలం వేరేగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. నిన్నటి విశాఖ జీవీఎంసీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల విజయంపై మీ స్పందన ఏంటి? గుడ్ మార్నింగ్ సతీష్ గారు, మీకు ప్యానల్ లో ఉన్నటువంటి రాజీవ్ గారికి అలాగే ప్రేక్షకులందరికీ. ఇప్పుడు బేసికల్ గా మేము అక్కడ ఇమ్మడలేకపోతున్నాం వైఎస్ఆర్సీపీలో కూడా వైఎస్ఆర్సీపీ అనేది నిన్న వాళ్ళు చెప్పినటువంటి మాటే కొంతమంది. సో ఎనీవేస్, ఇప్పుడు రాజకీయంగా ఖచ్చితంగా మా పార్టీ రేపు పొద్దున కూటమిగా కూడా మేము పోటీ చేస్తాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో. there's nothing wrong in giving it a try అండి. రాజకీయంగా అది మాకు ఉన్నటువంటి హక్కు, ప్రజాస్వామ్యంగా మాకు వచ్చినటువంటి హక్కు అది. సో ఖచ్చితంగా పోటీ చేయడంలో తప్పేం కనపడట్లేదు నాకు. సరే, వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అని అంటే, వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఏ రకమైనటువంటి ఒక మొనోపలీలో ఉన్నారు అనేటువంటిది మనందరం చూసాం కదా సతీష్ గారు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా బయటకు వచ్చి చాలా అంటే మొన్న కూడా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు, అక్కడ ఉండాలి అంటే 2 క్వాలిఫికేషన్స్ అయితే ఐదర్ మనం ఏదన్నా ఒక తప్పు లైక్ ఎమ్మెల్సీ అనంత బాబు లాగా చేసి ఉండాలి, లేకపోతే పక్క పార్టీ వాళ్ళని ఖచ్చితంగా తిడుతూ ఉండాలి, బూతులు తిడుతూ ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ కనుక లేకపోతే ఇమ్మడడం కష్టం. ప్రజలకు ఏదో మంచి చేద్దాం అనేటువంటి ఆలోచన ఉంటే మాత్రం ఏమీ నడవదండి ఇక్కడ. ఇవన్నీ నా మాటలు కాదు సతీష్ గారు, వాళ్ళ మాటలు. వాళ్ళ పార్టీలో ఉండి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎప్పుడైతే లేదండి మా వల్ల కావట్లేదు, మేము బయటకు వచ్చేస్తాం, వీ కెనాట్ టేక్ ఆల్ దిస్ అని అన్నటువంటి పరిస్థితి ఇది. సో ఇవాళ రోజున ఖచ్చితంగా వీఆర్ కంటెస్టింగ్. ఏం జరుగుతుందో చూద్దాం. పెద్ద అందులో అంటే మరి దానికి వీళ్ళు ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే చల్లని ఓట్లను కూడా తొలగించకుండా ఓట్లు లెక్కించారు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. సతీష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అంటే వాళ్ళు గెలిచినప్పుడు ఒకలాగా, వాళ్ళు ఓడినప్పుడు ఒకలాగా ఉంటారనేది మీకు నాకే కాదు ప్రజలందరూ కూడా చూసారా లేదా? 2019లో ఎలా మాట్లాడారు ఎలక్షన్ల తర్వాత, ఇవాళ ఎలా మాట్లాడారు ఎలక్షన్ల తర్వాత, అన్ని మనం చూస్తూనే ఉన్నాం కదా. సో ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ టు గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు దెమ్, బికాస్ వాళ్ళు ఏదో పాపం ఫ్రస్ట్రేషన్ లో, డిప్రెషన్ లో ఉన్నారు. మరీ ఎక్కువగా పాపం మీరు కూడా వాళ్ళని ఊరికే ఏంటండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు మీరు మమ్మల్ని అడగడం కూడా వేస్ట్ సతీష్ గారు. వాళ్ళు చాలా డిప్రెషన్ లో ఉన్నారు, చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. లెట్ దెమ్ బి లైక్ దాట్. మేము ఒకటి చెప్తున్నాను, మిగతా పరిస్థితి ఎలా ఉన్నా విశాఖపట్నంలో త్వరలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక అనేది మీ రెండు పార్టీల మధ్య కేంద్రీకృతమైంది. నేను ఒక మాట చెప్తున్నాను వినండి. మాకు ఒక్కటే ఎజెండాలో ఉందండి, ప్రజా అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, అంతే. మాకు ఇంతకు మించినటువంటి ఎజెండా ఏమీ లేదు. సరే, రాజకీయంగా ప్రజాస్వామికంగా మాకు వచ్చినటువంటి హక్కు ద్వారా రైట్, ఏదైనా ఎన్నికలు వస్తే పోటీ చేస్తాం, ఏం జరుగుతుందో చూద్దాం. దట్ ఈస్ నాట్ ఆఫ్ బిగ్ ఇంపార్టెన్స్ టు అస్. డెఫినెట్ గా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, రేపు పొద్దున్న ప్రజలకి ఏ విధంగా మంచి చేయాలి, ఈ వచ్చిన 50 రోజుల్లో ఎంత మంచి చేశామో మీరు చూసారు. ఎన్ని పథకాలను మేము అమలు చేస్తున్నామో, పేద ప్రజల కోసం ఏ లెవెల్ వరకు వెళ్లి పనులు చేస్తున్నాం అనేటువంటిది కూడా చూస్తున్నారు. పొద్దున్న 6 గంటలకే నెల మొదటి రోజు నుంచి పెన్షన్లు ఇచ్చేస్తున్నాము. ఎంత ఇబ్బందులు ఉన్నా సరే ప్రజలను ఆదుకుంటున్నాము. రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఏవైతే అన్న క్యాంటీన్లు కూడా స్టార్ట్ అయిపోతాయి, పేదోడికి పట్టడు అన్నం పెట్టేవి. సో మా అజెండా అనేది మీకు ఈ పార్టీకి అర్థమైపోవాలి, ప్రజలకు కూడా అర్థమైపోయింది. మేము వాళ్ళు చేసే ఫేక్ ప్రచారం, వాళ్ళు చేసే ఫేక్ ప్రచారాలు, వాళ్ళు మాట్లాడే అబద్ధపు మాటలు, బూటకపు మాటల మీద మేమే మాత్రం కూడా వెనికేదే లేదు. ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజల కోసమే పనిచేస్తామండి. ఇలా మీరు ఎన్నికలు అంటారా, వస్తాయి, ఖచ్చితంగా పోటీ చేస్తాము. ఎవరైతే ప్రజలకి సేవ చేయాలి అని అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా కూటమి ప్రభుత్వం అండగా నిలబడు. రైట్. థ్యాంక్ యూ జ్యోత్స్న గారు. రైట్.